వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో 9కి చేరింది మృతుల సంఖ్య. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కార్మికుడు పైడిరాజు కన్నుమూశారు. ఒళ్లంతా తీవ్ర గాయాలతో 3 రోజులుగా మృత్యువుతో పోరాటం చేశారు. బుధవారం ప్రాణాలు విడిచారు పైడిరాజు. అయితే మృతుడు గంగవరం ప్రాంతానికి చెందినటువంటి కార్మికుడిగా గుర్తించారు అధికారులు. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి స్టీల్ ప్లాంట్ బాధితుడి యొక్క ఆఖరి మాటలు. హాస్పిటల్ నుంచే కుటుంబ సభ్యులకు ఒక భావోద్వేగమైనటువంటి ఆడియోని కూడా ఆయన రిలీజ్ చేశారు. తమ్ముడిని బాగా చదివించు, అమ్మని బాగా చూసుకోండి అంటూ ప్రాణాలతో పోరాడుతూనే కుటుంబానికి కార్మికుడు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చేటువంటి ఆడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. చివరికి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో తన ప్రాణాలతో తాను ఉంటానో లేదో తెలియనటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళంతా కాలిపోయి తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక భావోద్వేగమైనటువంటి వీడియో విడుదల కావడం మాత్రం కొంతవరకు ఆ కుటుంబాన్ని కలిచివేస్తుంది. ప్రస్తుతం ఆ మాటలు అని చెప్పినటువంటి కుటుంబానికి ఇచ్చేటువంటి భరోసాకి సంబంధించినటువంటి పదాలు ఆ కుటుంబాన్ని గుండెల్ని పిండేసేలాగా భావోద్వేగపరితంగా కూడా ఆవేదన వ్యక్తం చేయిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం తమ్ముడి ముందు ఎప్పుడు సహాయపడగా తమ్ముడిని బాగా చేయించా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాను డాడీ. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సహాయపడగా తమ్ముడిని బాగా చేయించా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాను డాడీ. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు ప్రస్తుతం ఈ పదాలు తన ప్రాణాలతో ఉంటానో లేదో తెలియనటువంటి సందర్భంలో కుటుంబానికి ఒక భరోసాని ఇస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి రీతిలో ఆయన వాడినటువంటి పదాలు మొత్తం కూడా అమ్మని బాగా చూసుకో, కుటుంబాన్ని మరి ముఖ్యంగా తమ్ముడిని బాగా చదివించు అని ఆయన చెప్పినటువంటి ఆడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 9కి చేరింది. పైడి రాజు కూడా తాజాగా చనిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఆ కుటుంబానికి కూడా ఆయన ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబానికి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాద ఘటనలో గత 3 రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి పైడిరాజు ఈ రోజు ఉదయం చనిపోయినట్లుగా సెవెన్ హిల్స్ ఆసుపత్రిలోని వైద్యులు నిర్ధారించడం జరిగింది. తీవ్ర గాయాలతో గత 3 రోజులుగా చికిత్సలో ఉన్నటువంటి అతను నరక యాతన అనుభవించాడని, ఒళ్ళంతా కాలిపోయి తీవ్రమైనటువంటి గాయాలతోటి సఫర్ అయ్యాడని వైద్యులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా పైడిరాజు నిన్న ఏదైతే వీడియో ఒకటి రిలీజ్ అయ్యిందో అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అయ్యారు. చాలా శోక సముద్రంలో మునిగే పరిస్థితి తీసుకొచ్చారు. అతను మాట్లాడుతూ తమ్ముడిని బాగా చదివించు, అమ్మని బాగా చూసుకో అనే పదం ఏదైతే మాట్లాడారో దాన్ని అది సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పర్యంతం చేసింది. బుధవారం ఈ ప్రాణాలు విడిచిన పైడిరాజు గంగవరం ప్రాంతానికి చెందిన కార్మికుడు. ఇతని మరణం చాలా మంది, కొన్ని వేల లక్షల మందిని కన్నీటి పర్యంతం చేసింది. అతని ఆఖరి మాట ప్రతి ఒక్కరి హృదయాలని ద్రవింపజేసింది. ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ ఘటనలో ఇతని మృతితో 9 మందికి మృతుల సంఖ్య చేరింది. మిగతా వారి పరిస్థితి కూడా కొద్దిగా గడ్డు పరిస్థితి, గాయపడినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి ఎలాంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు? వైద్య సహాయం విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటికే ఆల్రెడీ అందరికి కూడా వెరీ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల నేపథ్యంలోనే వాళ్ళకి మెరుగైన వైద్యం అయితే అందించడం జరుగుతుంది. ఈ క్షతగాత్రుల్లోని క్లిష్టమైన పరిస్థితుల్లోని ఒకరు ఉన్నారు, మిగతా వాళ్ళు పర్వాలేదు, ప్రాణాలతో బయటపడతారన్న అభిప్రాయాన్ని వైద్యులు తెలియజేస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతూ పైడిరాజు కూడా కన్నుమూశారు. కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి ఆయన ఒళ్లంతా తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాటం చేసి 3 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ప్రాణాలను విడవడం జరిగింది. పైడిరాజు మృతుడు గంగవరం ప్రాంతానికి చెందినటువంటి కార్మికుడిగా గుర్తించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ బాధితుడి యొక్క ఆఖరి మాటలు మాత్రం కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హాస్పిటల్ నుంచే కుటుంబ సభ్యులకు భావోద్వేగమైనటువంటి వీడియోను విడుదల చేశారు. తమ్ముడిని బాగా చదివించు, అమ్మని బాగా చూసుకో అని ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ పదాలన్నీ కూడా ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా శోక సంద్రంలోకి ముంచెత్తే.
చివరి వరకు అంటే ప్రాణాలు కోల్పోయే ముందుకు వరకు కూడా అమ్మ కోసం, తమ్ముడి కోసం, కుటుంబం కోసం ఆయన ఆలోచించినటువంటి తీరు, ఒకవేళ తన ప్రాణాలు పోతే వారి పరిస్థితి ఏంటి అని ఆయన యొక్క ఆవేదన, ఆయన తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించినటువంటి వైనం, వారికి ఒక భరోసా, భద్రత, ధైర్యాన్ని చేసేటువంటి ప్రయత్నం, ఈ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ ఆడియోలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గుండెల్ని పిండి చేసేటువంటి ఆడియోగా అది చాలా కీలకంగా ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించి ఒక భరోసా కల్పించాలని ఆ భగవంతుడిని కూడా ప్రార్థిద్దామని అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా తమ గోడును వెలుబోసుకుంటున్నారు. ఒకవైపు చికిత్సను అందిస్తున్నటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రాణాలు కోల్పోతూ కూడా కుటుంబం కోసం పూర్తి స్థాయిలో ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి పైడిరాజు యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని మనము ఆకాంక్షిద్దాం.